ఇంత అఫెక్షనేట్గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇట్స్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్. చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు అమ్మ లేదన్న ఫీలింగే లేకుండా చేస్తున్నారు మీరందరూ కలిసి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బుక్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, అమ్మ మహానటి అనేది ఎందుకని అమ్మకి ఆ పేరు వచ్చింది అనేది అందరికీ తెలియాలి అనే రీజన్తో ఈ బుక్ని బయటికి తీసుకొచ్చాను. దానికి బెస్ట్ పర్సన్ ఇస్ సంజయ్. ఎందుకంటే సంజయ్ దగ్గరే అమ్మ మంచి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అండ్ లోపల ఉండే ఆ ఫీలింగ్ని బయటికి తీసుకురాగలిగిన శక్తి తనకే ఉంది. తన్ని మంచి ఫోటోగ్రాఫర్గా చూసినాను, కానీ రైటర్ అని తెలుసు, కానీ ఇంత బాగా రాస్తారని నేను ఈ బుక్ చూసిన తర్వాతే తెలుస్తుంది నాకు. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా నిండుగా ఉంది ఈరోజు. నాకు ఇంకా మాటలు రావట్లేదు. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో అండ్ ఈ సురేఖ గారి ద్వారా జరిగింది ఇదని చెప్పాలి నేను. ఎందుకంటే తను బాగా క్లోజ్. నాకు ఒక్క మాట చెప్పాను, నాకు ఆయనే రిలీజ్ చేయాలని చెప్పినప్పుడు, అలాగేనమ్మా మొత్తం ఆయనే చూసుకుంటారు, ఇంక నువ్వేం చేయబాకాననింది. అదేంటది, నేను ఇందాక కూడా మైక్లో చెప్పాను కదా, ఆయన గురించి అంత అర్థం చేసుకుని ఉందన్నమాట. సో అంత తెలుసు ఆయన ఏం చేస్తారని తనకే తెలుసు. అంటే ఇంకా దాన్ని బట్టి చూడండి ఆయన అఫెక్షన్ ఎంత జెన్యున్ అని చెప్పి. ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఒకళ్ళు జెన్యునా కాదని తెలియాలంటే వాళ్ళ థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి ద సేమ్. సో అది చిరంజీవి గారి దగ్గర చూశాను. సంజయ్ చాలా అదృష్టవంతురాలు ఇవాళ. ఎందుకంటే అది ఇంత బాగా తన బుక్ రీచ్ రావటం కూడా ఇది ఐ థింక్ ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ అమ్మ. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మీకు బాగా ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటంటే ఏం చెప్తారు? ఘటోత్కచుడు అండి. అది ఇష్టం. నవరాత్రిలో చేసిన 9 క్యారెక్టర్స్ అది చాలా ఇష్టం నాకు. మిస్సమ్లో చేసిన క్యారెక్టర్ ఇష్టం. సో దీస్ ఈ బుక్లో రాసిన ప్రతి అక్షరం కరెక్టేనా? ఈ బుక్లో రాసిన ప్రతి అక్షరం అంటే కొన్ని కల్పితాలు ఉంటాయి కదా, కల్పితమే ఉండదు. సినిమాలో క్యారెక్టర్ ఇది సినిమా గురించి అండి, ఆవిడ స్టోరీ కాదు. సినిమాలో కల్పితాలు దానికి క్యారెక్టర్లో ప్యూరిటీ ఉంటుంది. ఆయన డిపిక్ట్ చేశాడు, చదవరులు రిసీవ్ చేస్తారు. దాని మీద అవగాహన ఉంటే చూడండి, ఎక్కడన్నా అవకాశాలు ఉన్నాయా. ఈ బుక్ లాంచ్ చిరంజీవి గారి డైరెక్ట్గా వచ్చారు. ఈ బుక్ లాంచ్ చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది? కాలాతీతమైంది అని చేత ఎక్కువ మాట్లాడక్కర్లేదు. మా మాస్టర్ ఒక మాట అంటూ ఉండేవారు, ఒరే సావిత్రి గారు అంటే ఎవరో తెలుసురా, ప్రతి పదార్థం ఆవిడ పేరు. ఎందుకంటే నువ్వు ఏ పాట నా చూడు, ప్రతి పదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆవిడ మొహంలో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సావిత్రి అన్నారు. అది నేను నిజంగా నమ్ముతున్నాను. ఎప్పుడైనా కావాలంటే ఒక పాట చూసి ప్రతి పదానికి ఆవిడ మొహంలో ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది అయితే సావిత్రి గారికి చాముండి గారు వాళ్ళ తమ్ముడు ఒక కొడుకున్నారు, నాకు తెలుసు, చదువుకున్నాం. తర్వాత అంత తాపత్రయపడి ఎన్ని సభలు చేసినా రెండో కొడుకు సంజయ్ కిషన్ నిజంగా. ఎందుకంటే ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదు. ఇవాళ పెద్ద కొడుకు వచ్చాడు చిరంజీవి. ఇన్నేళ్ళకి ఒక కొడుకుని సంపాదించుకున్న నిజంగా చాలా ఆనందం. ఎవరు చేస్తారండి, బతుకున్న ఆర్టిస్టులే వాళ్ళు తెలియట్లేదు. అలాంటిది సావిత్రి గారు వెళ్ళిపోయి 40 రోజులకి ఇంత వైభవంగా ఆవిడ పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మామూలు విషయం. అంటే చిరంజీవి సావిత్రి చిరంజీవి ఈ రెండు. ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ మీద నాకు ఇష్టంగా ఎప్పుడో రాసుకున్న ఒక కవిత చదివేసి నేను నవరసావిత్రి. త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం నటరాజుకి స్త్రీరూపం సావిత్రి. సావిత్రి కొంగు నిర్మాతలకి బంగారం, హీరోలకి శృంగారం. ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే మధురం అనే డంగైపోయింది. మాయాబజార్లో ఘటోత్కచుడిని అనుకరిస్తే రంగారావే కంగారు పడ్డాడు. ఆమె నాయిక అయితే ప్రేక్షకుడే నాయకుడు, ఆమె చెల్లి అయితే ప్రేక్షకుడే అన్న, ఆమె పార్వతి అయితే ప్రేక్షకులంతా దేవదాసులే. కోమాలో ఆమెను చూస్తే పాడుబడ్డ బావిలో తేలే చందమామలాగా, పతనమైన విజయనగర సామ్రాజ్య వైభవంలాగా, శిథిలమైన 1000 స్తంభాల గుడిలాగా ఉండేది. ఓడలో లైట్లు ఆరిపోయిన ఒంటరి దీపస్తంభంలాగా ఉండేది. నభూతో నభవిష్యతి. ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడచ్చు. శుభం. ధన్యవాదాలండి. కలిసి వస్తుందని అనుకోలేదు.
సావిత్రి గారిని నేను ప్రత్యక్షంగా మా స్నేహితుడి మదర్కి ఆమె ఫ్రెండ్స్ వారింటికి వచ్చినప్పుడు అక్కడ నా స్నేహితుడి కోసం నేను ఉన్నప్పుడు వారిని ఒకసారి కలిశాను. అంతే నేను చూడడం ఆవిడని. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఆమె రిటైర్ అయ్యి ఆ స్టేజ్లో ఉన్నారు. కాకపోతే కారులో వస్తూ సావిత్రి గారితోటి పోల్చదగిన మరో నటి ఇంకెవరన్నా ఉన్నారని ఆలోచించినప్పుడు మీనా కుమారి గారు ఒక్కరే ఉన్నారేమోనని అనుకున్నాను నేను. అది వచ్చి మన తనికల భరణితోటి వారితోటి పోల్చగలిగిన వాళ్ళు ఒక్క మీనా కుమారి కదా అన్నాను. తప్పండి అన్నారు ఆయన. అదేంటండి అన్నాను. ఈమె హాస్యం కూడా చేయగలరు, మీనా కుమారి హాస్యం చేయలేరు. హాస్యం చేసిన వాళ్ళే పూర్తి నటినట్లు అవ్వగలరు అని ఆయన చెప్పినప్పుడు, సరే సార్ అది మీరు పర్సనల్గా చెప్పినా కూడా నేను కోట్ చేయాల్సి వచ్చింది. అట్లా ఆలోచిస్తే అంటే ఒక 70 ఏళ్ళని చూస్తే ఒకే ఒక మనిషి అంతటి ఉన్నత స్థానానికి నటిగా వెళ్ళగలిగిన వారొక్కరే అనేది చాలా గొప్ప విషయం. వారికి ఇటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం, దానికి చిరంజీవి గారు నడుం కట్టుకుని ఈ పనిని ప్రత్యేకంగా ఆయన మీద వేసుకుని ఇలా చేయడం అనేది అది క్యారెక్టర్. ఆయన ఎవరి దగ్గరికన్నా వస్తే అది డిజర్వింగ్ అని అనిపిస్తే ఎంత దూరం అన్నా వెళ్ళడం అనేది ఆయన క్యారెక్టర్. అది అందుకని వారు అడగగానే ఆయన తీసుకుని దాన్ని ఇది కార్యక్రమాన్ని చేసి ఆవిష్కరించేటట్టు చేశారు చిరంజీవి గారు. అందరికన్నా మీ గురించి నాకు తెలుసు కనుక సూర్యక తర్వాత నాకైతే ఆశ్చర్యంగా లేదు. సో అందరూ చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నాను. నేను ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటే బాగోదు. థ్యాంక్ యూ.